ఈ సూది తీసుకున్నారంటే కట్టెపుల్ల లెక్కున్నారు, బాడీ బిల్డర్ అవుతారు, జంబో ప్యాక్ బాడీ 6 ప్యాక్ అవుతుంది. లైఫ్ అయితే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ లెసన్స్ అయితే నేర్పించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ మనమైతే అసలు నేర్చుకోవడానికి ఇంట్రెస్టే చూపిము. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇది. ఈ న్యూస్ అయితే ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి అయితే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. బట్ ఇది వెరీ కామన్. చాలామంది ఫిట్నెస్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. లైక్ మజిల్ బిల్డింగ్ చేయాలని చెప్పి, లేకపోతే ఫ్యాట్ లాస్ చేసుకోవాలని చెప్పి, లేకపోతే స్ట్రెంగ్త్, పర్ఫార్మెన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఫిట్నెస్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తారు. బట్ ఒక ప్లాట్యూ వచ్చాక మజిల్ డెవలప్ అవ్వదు, ఫ్యాట్ లాస్ అనేది సరిగ్గా అవ్వదు, పర్ఫార్మెన్స్, స్ట్రెంత్ వీటిలో కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది కనపడదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరైతే మనల్ని ట్రైన్ చేస్తున్నారో, ఏదో ఇట్ మైట్ బి ఏ కోచ్ కానీ, ట్రైనర్ కానీ, సో ఎవరైతే ఒక షార్ట్ కట్ అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారో అది మనమైతే అడాప్ట్ చేసుకుంటాం. బట్ ఒక్కసారి మనం రూట్ కాజ్ ఏంటి, ఎందుకు నేను ఈ ప్లాట్యూ దగ్గర ఉన్నాను, ఎందుకు నా మజిల్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, ఎందుకు నా ఫ్యాట్ తగ్గట్లేదు, ఎందుకు నా స్ట్రెంత్ కానీ, ఎండ్యూరెన్స్ కానీ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అని చెప్పి ఒక్కసారి రూట్ కాజ్ అయితే అనాలిసిస్ అయితే చేసుకోరు. అండ్ ఈ కాంపౌండ్స్ గురించి మాట్లాడాలంటే ఎవరైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడంటే అతను ఏమైనా ఎక్స్పర్టైజ్ అంటే కాదు. ఇతను కూడా ఎవరి దగ్గర ఇలా కన్జ్యూమ్ చేసుకుని ఏదైతే ఫిట్నెస్ గోల్స్ ఉన్నాయో అవి అచీవ్ చేశాడు. అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఫామ్ ఎలా అయితే ఉంటున్నాడో, ఎంతకు ముందు ఉన్నట్టుగా అయితే ఇప్పుడు ఉండడు. ఎవరైతే మీకు ఈ కాంపౌండ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో అతని గురించే మాట్లాడుకుంటే, అతను ఒకసారి బిర్యానీ తిన్నాడు అనుకోండి, పోనీ 10 సార్లు బిర్యానీ తిన్నాడు, అంతేగాని హీఈస్ నాట్ క్యాపబుల్ ఆఫ్ కుకింగ్ దట్ డిలీషియస్ బిర్యానీ. అంతే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందులో కూడా అతను ఆ కాంపౌండ్స్ యూజ్ చేసినంత మాత్రాన ఆ కాంపౌండ్స్లో ఎక్స్పర్టైజ్ అయితే అవ్వడు. అందులో ఏమైనా నోన్ హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా నేను దాన్ని అయితే మిటిగేట్ చేస్తాను, కంట్రోల్ చేస్తాను అని చెప్పి మీకు ఎష్యూరెన్స్ ఇవ్వచ్చు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కానీ ఎప్పటికైనా సరే మీకు అన్నోన్ ఇష్యూస్ కానీ, అన్నోన్ హెల్త్ హజార్డ్స్ కానీ ఖచ్చితంగా మీరు ఫేస్ అయితే చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఏమో బ్రో నాకైతే తెలియదు, అంతా మీరే చేసుకున్నారని చెప్పి ఒక మాట అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. సో నేనైతే ఫైనల్గా ఒకటే చెప్తాను, మీరు ఒక ప్లాట్యూ దగ్గరికి వచ్చి స్టక్ అయిపోయారు, ఏదర్ ఇట్ మైట్ బి అనే పర్ఫార్మెన్స్ కానీ, ఫిజిక్లో కానీ, ఎక్కడైనా సరే ఆ టైంలో ఒక రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకోండి. మీరు అనాలిసిస్ చేసుకుని దాంట్లోంచి ఏమైనా ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే కనుక మీరే సార్ట్ చేసుకోవచ్చు, ఆర్ మీ కోచ్, మీ ట్రైనర్ ఎవరైనా సార్ట్అవుట్ చేయొచ్చు. లేదు ఇలాంటి షార్ట్ కట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకుంటే కనుక మీరైతే ఖచ్చితంగా మీ కోచ్ ఆర్ ట్రైనర్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని రీప్లేస్ చేయడానికి అయితే ట్రై చేసుకోండి. దట్స్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ యాజ్ వెల్.